అందరికి నమస్తే. మొన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ అటాక్ చేసిండ్రు కదా. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అంటే ఇది ఏఐసిసి రూల్స్ విరుద్ధం, ప్లస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా దీన్ని సహించారని చెప్పేసి ఆయన ట్వీట్ చేసిండు. మీరందరూ చూసిండ్రు. అసలు దాని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది. ఏంది ఆ పెద్ద కథ అంటే, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసులు అవుతున్నాయి ఎక్కడక్కడ. ఏ కాన్స్టిట్యూన్సీలో అవుతున్నాయంటే 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తం ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి బ్యాచ్గా ఫిక్స్ అయిపోయారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బులు విడి గెలిపించుకున్న ఒక 18 మందో గెలిచిర్రు. వాళ్ళు ఆ కాన్స్టిట్యూన్సీలలో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారట. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు కేసులు పెడుతున్నారంటే వీళ్ళంతా సపరేట్ బ్యాచ్, కాంగ్రెస్తో సంబంధం లేని బ్యాచ్ దాకా వ్యవహరిస్తున్నారు. ఇట్లా సంబంధం లేదు, కనీసం కాంగ్రెస్తో ఉన్నప్పుడు అన్న కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాలి కదా. ప్రతి కాన్స్టిట్యున్సీలో పోలీసులు కేసులు పెడుతున్నారు. ఈ ఈ ఈ వ్యవహారం అంతా కూడా ఒరిజినల్ కాంగ్రెస్లో పెద్ద చర్చ అయింది. మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు, ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా దీనిపైన ఒక పెద్ద చర్చ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ట్వీట్ ఇచ్చిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు చాలామంది రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఫోన్లు చేసి చెప్పిండ్రు, నువ్వు మంచి పని చేసినావు, బయటకు వచ్చినావు, ఒక్కనివన్నా అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో, అది ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ అందరినీ టార్గెట్ చేస్తున్నారు, అసలు రేవంత్ రెడ్డి ఎవరు, సింగిల్గా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోనికే ఆయనకి ఎవరు సపోర్ట్ ఉన్నారు, ఇదంతా పెద్ద కథ నడుస్తున్నది. ఏంది అసలు ఈ వ్యవహారం అంతా కూడా మాట్లాడదాం మనం. మీకు తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినరు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఒక రేవంత్ బ్యాచ్గా, రేవంత్ గ్రూప్కి చెందిన ఎమ్మెల్యేలుగా చాలామంది అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆయన డబ్బులు పెట్టి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు, ఆయన 25 మంది డబ్బులు పెట్టిండ్రు, 17-18 మంది గెలిచిండ్రు, అన్ని జిల్లాలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మీదే కేసులు పెట్టిస్తున్నారు. ఇదంతా కూడా పెద్ద చర్చ ఒకటి నడుస్తున్నది. మనం చూద్దాం అసలు రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడం వెనుక కూడా ఒరిజినల్ కాంగ్రెస్ సంబంధించిన పార్టీ ముఖ్య నేతలు అందరు ఉన్నారు. దానిలో అందరు కలిసే బయట పెట్టాలి, ఇష్యూను బయట తీసుకురావాలని చెప్పేసి ఆ ట్వీట్ చేసిండ్రు. రాజగోపాల్ రెడ్డికి ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి అంత మద్దతు, కార్యకర్తల నుంచి కానీ తర్వాత ఎవరైతే కేసులు ఇబ్బంది పడుతున్నారో, కేసుల వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అట్లాంటి వాళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఫోన్ చేసిండ్రు. రేపు నాడు ఏం జరిగినా మేము ఎమ్మడి ఉంటామని చెప్పుకున్నారు. అదంతా కొన్ని నడుస్తుంది. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను నేను. ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నాడు, ఎక్కడ స్టేషన్ కన్పూర్ ఉన్నాడు. స్టేషన్ కన్పూర్ కడియం శ్రీహరి ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఆయన అసలు కాంగ్రెస్లో ఎప్పుడు లేడు, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి పోయాడు. ఆడ ఆల్రెడీ కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళంతా ఉన్నారు. ఇందిరా అని ఉంటారు అక్కడ పోటీ చేసిన ఆమె, మహిళా లీడర్, వాళ్ళ మనుషుల మీద కేసులు అవుతున్నాయి. మొత్తం కడియం శ్రీహరి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడలో కేసులు పెట్టిస్తున్నాడు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నాడు. యూత్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, యాక్టివ్ ఎవరు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టించేస్తున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళు కూడా అక్కడ అసలు లోకల్లో పోలీస్ స్టేషన్స్ మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న దగ్గరేమో బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎవరు మన జూలై నలబాలు జస్ట్ రీట్వీట్ చేసినాడు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన ట్వీట్ రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో ఉన్నాడు. అట్లా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళేమో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. ప్రతి దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు గద్వాలలో ఎంత పెద్ద కొట్లాడుతుందో తెలుసు కదా. గద్వాలలో కూడా కృష్ణమోహన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసు పెట్టిస్తున్నాడు. ఆయన ఎమ్మడిన కొంతమంది అంతా మిగతా వాళ్ళు ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో, ఎవరైతే ఎదురుగా వ్యతిరేకిస్తున్నారో ఓపెన్గా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ప్రతి దగ్గర అంతే. చెవెళ్ళ యాదయ్య కేసులు పెట్టిస్తున్నాడు. ఇక జగిత్యాలలో మీకు ఎంత పెద్ద ఫైట్ అయితే జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. జీవన్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్ ఒరిజినల్ జీవన్ రెడ్డి మనుషుల మీద కేసులు పెట్టిస్తున్నాడు. జీవన్ రెడ్డి విషయాన్ని చాలాసార్లు చెప్పిండు, మా కార్యకర్తల మీద కేసులు అవుతున్నాయి, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పడ్డాయి మా మీద, మేము అధికారంకి వచ్చిన తర్వాత కూడా మా మీదే కేసులు అవుతున్నాయి అని చెప్పి జీవన్ రెడ్డి ఓపెన్గా మాట్లాడిండు. అట్లా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలే మొత్తం ఈ చిచ్చుకు కారణంగా కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ చూస్తే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలో, లేకపోతే లీడర్లో, మంత్రులో, ఎమ్మెల్యేలో వాళ్ళంతా బగబగా మండిపోయిన కారణం ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు మెయిన్గా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ అయినారు వాళ్ళకి. కాబట్టి తప్పదు, మనం బయటికి రాక తప్పదు, బయట మనం మాట్లాడక తప్పదు. అసలు రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు అనే విషయాన్ని మొన్న రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ట్వీట్ ద్వారా ఆయన ఓపెన్గా చెప్పగలిగిండ్రు. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ రావాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కావాలనేది మిగతా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఇక పొంగులేటి మనిషి ఉన్న దగ్గర కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మనకు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ,
తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో మందుల షామేల్కు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు చాలా పెద్ద ఫైట్ అవుతుంది. నేను ఒక్క కాన్స్టిట్యున్సీ గురించి చెప్తలేను. పొంగులేటి ఎమ్మెల్యేలు ఎక్కడున్నా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇది భద్రాచలం కావచ్చు, నకరేకల్ కావచ్చు, తర్వాత ఇక మిగతా కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా సరే ఆయన మనుషులు ఎక్కడైతే గెలిచినరో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళనే. ఎందుకంటే ఆ టీం కూడా ఒరిజినల్ కాదు. ఇప్పుడు మందుల షామీల్ ఒరిజినల్ కాదు, తర్వాత నగరికల్ అన్న కూడా ఒరిజినల్ కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరు ఒరిజినల్ కాదు. వనపర్తి మెగారెడ్డి కూడా ఒరిజినల్ కాదు. ఆయన కూడా అటు ఇటు ప్రయత్నం చేసి లాస్ట్ మినిట్లో వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నారు. వాళ్ళ తూడు మెగారెడ్డి వాళ్ళ సొంత బామర్దో దూర బామర్దో అతను చరణ్ ఉంటారంట ఎవరో, ఆయన డైరెక్ట్ పోలీస్ స్టేషన్ మొత్తం ఆయన్నే ఎస్పీ అంటున్నారు. వనపర్తి జిల్లాకు తూడు మెగారెడ్డి వాళ్ళ బామర్ది చరణ్ ఆయన్నే ఎస్పీ అంటే ఆయన ఏం చెప్తే అంతే పోలీస్ స్టేషన్లో. బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్త ఇన్నని కాంగ్రెస్ కార్యకర్తల మీద, వీళ్ళు ప్రశ్నించే కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నారు. ఇట్లా మొత్తం కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పోలీస్ స్టేషన్లో బుక్ అవుతున్నాయి. అదే వీళ్ళ మనుషుల మీద ఎవరైనా కేసులు పెడితే కేసులు కావు. ఇప్పుడు బీఆర్ఎస్లు చాలా కేసులు పెడతారు వీళ్ళ మీద, ఆ కేసులు ఎఫ్ఐఆర్ కావు. సేమ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. దీంతోన రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చిండు. ఆ ట్వీట్ ద్వారా ఒరిజినల్ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని ఆయన బయటపెట్టిండు అంటే ఓపెన్గా మాట్లాడాడు. అది అందరికీ తెలుసు, కానీ ఓపెన్గా ఆయన ఒక ట్వీట్ ద్వారా చెప్పగలిగాడు. అది చెప్పిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కొత్త ఉడుకుతున్నారు. ఖచ్చితంగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా ఒక టీం కావాల్సిందే. ఈ డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళ మీద మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే, వాళ్ళ మీద మనం యుద్ధం చేయాల్సిందే. అవసరమైతే ముందర మీరు ఉండంటే మేము వెనుక ఉంటాం, నడిపిస్తామని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి లైన్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా. రాజగోపాల్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెసే, ఒరిజినల్ కాంగ్రెసే. మధ్యలో ఆయన బీజేపీ పోయినా కూడా ఆయన మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన మంత్రి పదవి ఇస్తున్నారు, విజయలక్ష్మి అంతా ఒకటి నడుస్తూ ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డిని మాత్రం ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా నమ్ముతున్నారు. అసలు మా వాళ్ళు చాలామంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. మీరైనా ముందుకు వచ్చినారు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము మీ ఎంబడి ఉంటామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి వాళ్ళంతా మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేలతోన కాంగ్రెస్కు ఒక క్యాన్సర్ కణితిలాగా తయారైపోయింది. ఎందుకు అట్లా అంత మాట అంటున్నానంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలతోన ప్రభుత్వం బంధమైంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకురావడంతో బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళని గవర్నమెంట్కి వచ్చేది లేకుండే, వాళ్ళు గవర్నమెంట్కు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా గవర్నమెంట్కి వచ్చేదేం కాదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు రావడంతోన ప్రభుత్వం బంధమైంది, పార్టీ బంధమైంది. సేమ్ టైం ఇప్పుడు కోర్టులో కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది, రేపు అన్నాడు అవసరమైతే బై ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళ కోసం అని ఆ 10 మంది ఎమ్మెల్యేలకు స్పెషల్గా ఇప్పుడు పొంగులేటి ఇన్ఛార్జ్, జూపల్ ఇన్ఛార్జ్, వీళ్ళంతా ఇన్ఛార్జీలు. ఇప్పుడు వాళ్ళ కోసం స్పెషల్గా కౌంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళ బాధలు వినాల్సి వస్తుంది. బాధలు అంటే వాళ్ళకి ఇచ్చిన డిమాండ్స్, వాళ్ళ డిమాండ్స్ వీళ్ళు ఏం చేస్తామని పార్టీకి పట్టుకొచ్చినారో అవన్నీ వినాల్సి వస్తుంది. ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ. ఈ 10 మంది ఎమ్మెల్యేలదే కాంగ్రెస్లో ఒక పెద్ద వ్యవస్థలాగా అయిపోయింది. వాళ్ళను ఒరిజినల్ కాంగ్రెస్ అనలేరు, బీఆర్ఎస్ అని చెప్పలేరు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళని కలుపుకోలేరు. ప్లస్ కాంగ్రెస్ను బలోపేతం చేసేది లేదు, వాళ్ళు పార్టీని బలోపేతం చేసేది లేదు, ప్లస్ పార్టీ కోసం నిలబడేది లేదు, వాళ్ళు ఏం చేసేది లేదు. ఉత్తగా ఓన్లీ అధికార పార్టీతో ఉండి రేవంత్ మార్కుగా ఉండి రేవంత్ గ్రూప్లో ఉండి వాళ్ళంతా జస్ట్ ప్రభుత్వాన్ని ఎంజాయ్ చేయడమే తప్ప వాళ్ళతోనే కాంగ్రెస్ పార్టీకి నయా పైసా లాభం లేదు. రేపు ఎలక్షన్స్ వస్తే కూడా అసలు వాళ్ళ క్యాడరే వాళ్ళకి చక్కగా ఉండదు. వాళ్ళు ఎవరికి చెప్పి ఓట్లు వేయించాలి, ఏ పార్టీకి ఓట్లు వేయించాలి, కాంగ్రెస్కి చెప్పి ఓట్లు వేయించారా, నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి నేను చెప్తారా, ఓపెన్గా అప్పుడు మాట్లాడతారా, ఇప్పటిదాకా చెప్పలేదు. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ఏం చెప్పుకుంటారు? రేపు రాజీనామా చేసినాక బై ఎలక్షన్ వస్తే దాని తిప్పలు ఎంత ఉంటుంది, అప్పుడు ఇప్పుడే కాంగ్రెస్కి వచ్చామని చెప్పుకుంటారా? ఇట్లాంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఇట్లా మొత్తం ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ కేసులు అయినాయి. మన ప్రభుత్వం ఉండి మన కార్యకర్తల మీద కేసు అవడం ఎందుకు? అసలు ఏంది ఇది? ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేడు. ఎందుకు అంటే ముఖ్యమంత్రి కూడా దానిలోనే ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి పొంగులేటి వాళ్ళిద్దరు కలిసి ఇదంతా చేస్తున్నారు. వీళ్ళంతా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు అనేది జరుగుతున్న చర్చ. నిజంగా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ లతో ఎవరితోనో వాళ్ళకి టైప్ లేదు. వాళ్ళు ఎప్పుడు పార్టీ మారే ముందు కానీ, పార్టీ మారిన తర్వాత కానీ, లేకపోతే రేపు ఏమైనా ఎలక్షన్ వస్తే ఉన్న భయంతో కానీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని ఎవరు వాళ్ళు కలవలేదు. వీళ్ళ అభయం తీసుకోలేదు, మీ పార్టీలోకి వస్తున్నామని చెప్పలేదు. వాళ్ళు జస్ట్ రేవంత్ మనుషులు. రేవంత్ టీం ఎవరనంటే పక్కాగా 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ టీం. ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఫైనల్గా తెలుస్తుంది. కానీ
రేవంత్ టీం ఆ 10 మంది ఎమ్మెల్యేలు. రేవంత్ ఒక సెపరేట్‌గా టీం తయారు చేసుకున్నాడనే పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ఇట్లా మొత్తం కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారమే ఒక పెద్ద చిచ్చు పెట్టింది కాంగ్రెస్‌ల. వాళ్ళు చేసిన వ్యవహారంతోనే ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్, ఒరిజినల్ డూప్లికేట్ కాంగ్రెస్ అనే యుద్ధం స్టార్ట్ అయింది. అందుకే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ట్వీట్ చేయడం గాని, ఆ చర్చ జరగడం గాని, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు రాజగోపాల్‌కు ర్యాలీ అవుతుండడం గాని ఇదంతా జరుగుతుందని ఓపెన్‌గా కనిపిస్తుంది. ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.